హాయ్ అండి. నిన్న మా స్వామికి ఏమీ తోచక మా అటక పైన ఉన్న ట్రంక్ పెట్టి ఒకటైతే తీశారండి. ఈ ట్రంక్ పెట్టి వచ్చేసి మా తాత వాళ్ళ నాన్నది. అయితే అప్పుడు గుర్తుగా అయితే కొన్ని వస్తువులు అయితే ఇచ్చారండి. మా తాత వాళ్ళకి భాగంలో కొన్ని అయితే పంచిచ్చేశారు. ఒక 5 తులాల వెండి నాణాలు అయితే ఉన్నాయి. అలానే ఇంకొక 2 తులాలు అయితే ఒక కడ్డీ లాగైతే ఉందండి. వీళ్ళు వచ్చేసి మా తాత వాళ్ళ నాన్న. అలానే అదైతే మా అవ్వ తాత పెళ్ళి ఫోటో అండి. ఇది వచ్చేసి చిన్న ట్రంక్ పెట్టే దీంట్లో గోల్డ్ కూడా చాలా మంచిగా దాచిపెట్టుకోవచ్చు. మా తాత అప్పటి అసలు పేపర్స్ కూడా చిన్న చితికి కూడా అసలు వదిలిపెట్టకుండా ఉంచారండి. అయితే ఈ చిన్న ట్రంక్ పెట్టకి మినీ తాళం కూడా అయితే వచ్చింది. అసలు దీంట్లో బంగారం దాచిపెట్టుకున్నా కూడా ఎవరు దొంగిలించుకునే ఛాన్సే ఉండదు. అసలు ఇప్పుడు ఎలా ఎక్కడ వస్తున్నాయి చెప్పండి. అప్పట్లో మా తాత వాళ్ళ పెళ్లి ఖర్చు అయితే 2200 ఇప్పుడు 30-40 లక్షలు ₹1,00,00,000 పెట్టి చేసిన అంత ఆనందం రాదు. అప్పుడు మా తాతకి ఎద్దుల పందాలకైతే ఎక్కువ వెళ్తుంటారండి. వాటిల్లో వచ్చిన వెండి నాణ్యాలంట ఇవి, బిళ్ళలు ఇవి. దాని మీద పేరు రాసి అయితే ఇచ్చేశారు. అన్నీ అయితే చూసామండి. చాలా రైటింగ్ అయితే అప్పట్లో అర్థం కావటం లేదు. ఫ్రేమ్స్ కూడా అయితే ఫోటో ఫ్రేమ్స్ మందంగా ఒక అట్ట పెట్టేలా మీదనే ఫోటో ఫ్రేమ్ అయితే ఉన్నాయండి. ఈ 5 కాసులు మా తాత మా పిన్ని వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వలేదండి. గుర్తుగా అయితే అలానే పెట్టుకున్నారు వాళ్ళ నాన్న గుర్తుగా. మా తాతకి అప్పుడు వచ్చిన మెడల్ అంటండి, ఇది వెండి మెడల్. ఇవి అయితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై బై.